హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గుడ్లు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా గుడ్లు ఉడకబెట్టుకొని అవి పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసి ఈ మనం ఉడకబెట్టుకున్న గుడ్లకి కొంచెం ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసి అందులో పచ్చిమిరపకాయలు కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేసి అవి బాగా కుక్ అయినంత వరకు ఫ్రై చేయాలి. అవి కుక్ అయిన తర్వాత టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని అవి కూడా మెత్తగా అయినంత వరకు మగ్గించుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకున్నాక అందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకొని అది కూడా యాడ్ చేసుకొని కొంచెం టమాటా ఉల్లిపాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. తేలినంత వరకు ఉంచుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి అందులో నుంచి రసం తీసి అది కూడా యాడ్ చేసుకోవాలి. పులుసు బాగా మరుగుతున్నప్పుడు మనం మూత తీసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లని అందులో యాడ్ చేసుకోవాలి. మరుగుతున్న పులుసులో గుడ్లు వేయడం వలన గుడ్డు లోపల వరకు ఆ పులుసు అనేది పీల్చుకుని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ధనియాల పొడిని జల్లుకొని మూత పెట్టి మరి కాస్త మరిగించాలి. ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ టేస్టీ గుడ్లు పులుసు తయారైపోతుంది. చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, అద్భుతం అంటారు. బాయ్ బాయ్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.